అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ శ్రీనివాసుడి క్షేత్రం నిత్యం భక్తులతో రద్దీగానే ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుందని ప్రకటించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం సామాన్య భక్తులతో పాటు ప్రతిరోజు వీఐపీల రాక కూడా అధికంగానే ఉంటుంది. తిరుమల శ్రీవారిని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా దర్శించుకున్నారు. వేకువజామున తోమాల సేవలో పాల్గొన్నారు. తీతీదే అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రశంసించారు. దేశంలోని ఇతర ఆలయాల్లో కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని సూచించారు. వేసవి సెలవులు సమీపిస్తున్న నేపథ్యంలో తీతీదే అప్రమత్తమైంది. సామాన్య భక్తులకు దర్శన విధానంలో ప్రాధాన్యం ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ప్రతినిత్యం సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు మాత్రమే పరిమితం చేసే యోచనలో ఉంది. సాధారణంగా సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు జారీ చేస్తున్నందువల్ల వీఐపీ బ్రేక్ దర్శనాలకు 3.5 గంటల సమయం పడుతోంది. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు మాత్రమే బ్రేక్ దర్శనాలను పరిమితం చేస్తే అరగంటలో బ్రేక్ దర్శనాలు ముగుస్తాయి. మరోవైపు పాలక మండలి, ప్రజాప్రతినిధులు సిఫార్సులు పరిగణలోకి తీసుకుంటే బ్రేక్ దర్శనాలకు మరో గంట సమయం పడుతుంది. మిగిలిన సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయిస్తే 10,000 మంది భక్తులకు అదనంగా స్వామివారి దర్శన భాగ్యం లభించే అవకాశం ఉంటుంది. ఇక తిరుపతిలో ప్రతినిత్యం సర్వదర్శన భక్తులకు, నడకదారి భక్తులకు దర్శన టోకెన్లు జారీ చేస్తుంది తీతీదే. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద 10 నుంచి 18,000 దర్శన టోకెన్లు జారీ చేస్తుండగా టోకెన్ పొందిన భక్తులను తరువాత రోజున వారికి కేటాయించిన సమయానికి దర్శనానికి అనుమతిస్తోంది. మరోవైపు ఎలాంటి దర్శన టోకెన్ లేకుండా నేరుగా తిరుమల చేరుకున్న భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి అనుమతిస్తోంది. ఇందువల్ల టోకెన్ లేని సర్వదర్శన భక్తులు వేచి ఉండే సమయం అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు టోకెన్ కోసం కూడా భక్తులు 24 గంటల ముందుగానే క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. ఇలా టోకెన్ కోసం వేచి ఉండడం, అటు తర్వాత వారికి కేటాయించిన సమయానికి క్యూ లైన్లోకి ప్రవేశించడానికి వేచి ఉండవలసి వస్తుండటంతో టోకెన్ కలిగిన భక్తుడు కూడా వేచి ఉండే సమయం పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలో సర్వదర్శనానికి సంబంధించి 2 రకాల క్యూ లైన్లు వ్యవస్థలను రద్దు చేసి ఒకే రకమైన క్యూ లైన్ ఏర్పాటు చేస్తే సర్వదర్శనం కోసం సామాన్య భక్తులు వేచి ఉండే సమయం తగ్గుముఖం పడుతుంది. వేసవి రద్దీ సమయంలో ఈ 2 విధానాలను అమలు చేసే యోచనలో తీతీదే ఉంది. ఇందువల్ల సామాన్య భక్తులకు దర్శనంలో ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుంది.